Hi guys, నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మేమిద్దరం కలిసి టైగర్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అంటే మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనేది మీరు చూస్తే అర్థమవుతుంది. అండ్ మీ ముందుకు ఒక మంచి వీడియో రాబోతుంది, దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఆ వీడియో కోసం మేము కొన్ని లైక్ యాక్సెసరీస్ అవి తీసుకోవడానికి వెళ్తున్నాం. ఆ వీడియో ఏంటనేది మీరు నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఎట్లుంటుంది మాతో షాపింగ్, అండ్ నాతో అక్కతో చెల్లెతో షాపింగ్ ఎట్లుంటుంది, ఎంత బిల్ అవుతుంది, అసలు ఏం తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం అనేది మొత్తం వీడియోలో చూపించేస్తా. లెట్స్ గో. హాయ్ గాయ్స్, నా ఫేషియల్ హెయిర్ అయితే చాలా పెరిగిపోయింది, అందుకే నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నా. అగారో వాళ్ళ ఫేషియల్ హెయిర్ రిమూవర్, దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇక లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. అండ్ లిప్స్టిక్ లైక్ ప్యాకేజింగ్, డబల్ రొటేటింగ్ స్టెయిన్లెస్ బ్లేడ్ ఉండడం వల్ల మనకి పెయిన్ ఉండదు అండ్ ఫేషియల్ హెయిర్ ఈజీగా రిమూవ్ అవుతుంది. డ్రై స్కిన్ మీద మనం యూజ్ చేయాలి. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా, కానీ ఉమెన్స్ కి మాత్రం చాలా సేఫ్ అండ్ పెయిన్ లెస్ గా ఉంటది. ఫేస్ మీద అంతగానం కనిపించట్లే, కానీ నేను హ్యాండ్స్ మీద డిఫరెన్స్ చూపిస్తా, మీరే చూడండి. లిథియం బ్యాటరీతో వర్క్ చేస్తుంది అండ్ చార్జ్ టైం 90 minutes, వర్కింగ్ టైం కూడా 90 minutes. సి టైప్ చార్జర్, పోర్టబుల్, ఈజీ టు క్యారీ, 1 year వారంటీ ఉంటుంది. మన ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఒక క్లీనింగ్ బ్రష్ వస్తుంది, దాంతో మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నా, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎప్పుడు షాపింగ్ ఏనా అని, అమ్మాయిలకి థెరపీ అంటేనే షాపింగ్ కదండి. నాకు బాధ సంతోషం వచ్చినా నేను మాత్రం షాపింగ్ చేసుకుంటా, ఎందుకంటే మంచిగా మనుషులను మర్చిపోవచ్చు, మనం ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈసారి బాధ సంతోషం కాకుండా మా పర్పస్ కోసమే వెళ్తున్నాం, ఎందుకంటే ఒక చిన్న షూట్ ఉంది కాబట్టి. ఏం షూటో కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో రివీల్ చేస్తాను. ఇంకా అనుకోకుండా నేను మా అక్క కలిసి షాపింగ్ కి ప్లాన్ వేసుకున్నాం. సో మేమైతే టైగర్ బాబు వాళ్ళ ఇంటికి వచ్చేసాం. టైగర్ హాయ్ చెప్పు, నీ సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మా టైగర్ బాబు పడుకొని లేచిండు, క్యూట్ బాయ్. క్యూట్ టైగర్ బాబు. ఇప్పుడు ఏడికి పోతున్నావు? నువ్వు వస్తున్నావా? పోని 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 పోని. మీకాడ పిల్లి కనిపిస్తున్నాయా? మా ఇంటి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వ్యూ ఇది. అక్క హాయ్. షాపింగ్కి వెళ్తున్నాం. అక్క ఏం షాపింగ్? అక్క షాపింగ్ సస్పెన్స్. ఇది అందరికి ఒక వీడియో వస్తుంది, అది మీ అందరికి సస్పెన్స్. ఇంకా షాపింగ్ కోసం అయితే మేము చార్మినార్ కి వచ్చేసినాం. ఇంతకీ చార్మినార్ లో ఏం కొంటాం అనుకుంటున్నారా? మేమైతే వేరే సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి చార్మినార్ లోపలికి పోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటూ పోతూ ఉన్నాం. షాపింగ్ స్టార్ట్ చేసినప్పుడే మేము అలా చేతులు పట్టుకొని పోతూనే ఉన్నాం. ఎక్కడ పోతామో తెలియదు. మేమైతే ఫైనల్ గా చార్మినార్ కి అయితే వచ్చేసినాం. ఈ వీడియోలో నా హిందీ భాష చూసి మీరు ఖచ్చితంగా నవ్వుకొని ఉంటారు, ఎందుకంటే అలా చేశానన్నమాట. హిందీ భాషని టుక్డా చేసి పక్కన పడేసిన. చార్మినార్ కి వస్తే మనం ఖచ్చితంగా బేరం ఆడాల్సింది. మా అక్క మాత్రం మామూలుగా చేయలేదు. ఈ వీడియో చూస్తే మీకు చాలా ఫన్ ఉంటది అండ్ మీరు చాలా నేర్చుకోవచ్చు కూడా ఈ వీడియో చూసి. గైస్ ఫేమస్ తారాతో టైగర్ బాబు వాళ్ళ మమ్మీని కలిసాను. హాయ్ చెప్పండి ప్లీజ్. అవునా, బిగ్ ఫ్యాన్ అండి. అశ్విత రాథోడ్ లేదు, ఈమె కూడా చాలా పెద్ద యూట్యూబర్. హాయ్ చెప్పరా ప్లీజ్ అండి. అక్కతో షాపింగ్ మామూలుగా ఉండదు. చూడండి అక్క ఇప్పుడు బేరం ఆడాలి, నువ్వే ఏకదమ్ మాడితే 100 రూపాయలకి చేయాలి. ఇవి బాగుంది. ఏ కలర్ చూస్తే ఇవి చూపి. भैया प्राइस क्या है इसका? भैया भैया हमको थोड़ा हिंदी आता, भैया थोड़ा प्याज डालो, वही आता, कुछ नहीं आता. भैया प्राइस क्या है इसका? 200. 100 में दे दो. वही 100 में देते हैं. नहीं
అంట. ఫైనల్ ప్రైస్ అంతా మనం పోతే మనమే అవును నిజంగా అప్పుడు ఖాళీ ఉంది మేము బాగుంగా వచ్చారు. ప్రైస్ కిतना है 1100 అంట. అమ్మా ఏ మస్తు ప్రైస్ చెప్పేసిండు. టూ మచ్. ఇట్లా కూడా బాగానే ఉంటుంది అక్క. ఒకటే వేసుకుంటావా డబ్బులు వేసుకోవా కానీ ఎక్కువ రేట్ చెప్తుండు. भैया फाइनल प्राइस क्या है इसका? 900 दे 900 చెప్తాం. 500 में दे दो भैया. भैया 500 में देते. 500 13 तो देते हैं भैया 500 में नहीं आता. ये कितने का? बोलिए. 300 में ही चाहिए. मैडम 600 को ఇది కూడా వేసుకుంటారు. ఇట్లాంటివి కూడా వేసుకుంటారా? దాండియా నైట్స్ తక్కువ వస్తాయి. దాండియా నైట్స్ ఉంటాయి చూడు. అప్పుడు మనం జడకి వేసుకొని పోవచ్చు. ఇవి అడిగి ఎంతనో భయ్యా ఏ కితనే కా? 150 रुपीस 150 रुपये 50 में दे दो. ఇక్కడే పెట్టుకున్నాయి గాయస్. తిరిగినా కానీ ఒక్కటి కూడా తీసుకోదు. అట్లుంటుంది మనతోని. అప్పుడు మంచి మంచి 300కి 200కి ఇచ్చేదే. ఇది మన అవుతుందా కాదా? ఇవెంతకు అడుగుతాం భయ్యా? ప్రైస్ కే 300 మొత్తం నిండు ఉంటుంది. वो है अमेरिकन डायमंड. ये अच्छा एडी का इसको जो बोलते हैं लासी का. కొంటావా? అడుగుదా ఎంతనో? 1000కి ఇవ్వండి. పక్కా వెయ్యి. भैया फाइनल प्राइस बोलो. 4000 आप बोल रहे. फाइनल प्राइस में वही వేసుకుంటే చాలు. అవును భయ్యా 1000 में दे दो. पैसा नक्को अंट ओके थैंक यू भैया. कन 4000 अंट गाइस. भैया फाइनल प्राइस बोलो. ये दोनों का हम दोनों लेते. मैडम 900 का है 800 में है. ये भी अच्छा होगा. నిజం చెప్పరు మీరు. కొంటే వేరే దగ్గర కొందాం మళ్ళీ. सर वेरे దగ్గర ఉందా? 150 में दे दो. दो लेते. कलर में चाहिए व्हाइट में? नहीं कलर में चाहिए. ये कलर दिसको. और कलर है और कुछ कलर्स हैं. ఏ కలర్ తీసుకున్నాం? గ్రీన్ బాగుంటుంది. దీనికన్నా సెట్ అవుతుంది. పింక్ తీసుకున్నామా? పింక్ కూడా బాగానే ఉంది. గ్రీన్ దే దో భయ్యా. ఇది కూడా బాగుంది. ఈ అక్క తెలియదా మీకు? తెలుసు. ఈ అక్క సాయి ప్రసన్న టైగర్ బాబు తెలుసు. అక్కనే నన్ను గుర్తుపట్టలేదేమో. ఇంట్లో మమ్మీ లెక్క ఉంటాంగా. తీసుకున్నావా అనే? फाइनल प्राइस बोलो. 200 में तो लास्ट प्राइस ये 150. ఇప్పుడు 150 గా ఉన్నాం. 150 में लिया इसको. ये आते दे दूं. ఏ దే దో నా 150. 4000 అన్నాడు గాయస్. 4000 అయితే మేము ఎంతగా 15 కన్నా అన్నాం. కాదు ఫస్ట్ 1000 కన్నా. 1000కి కావాలన్నాం. సరే నయ్యి అన్నాడు. మేము పోతుంటే పిలిచిండు. పిలిచి 2000 అన్నాడు. 2000 బి నై చల్తా అని అన్నాం. ఇప్పుడు ఎంతకి ఇస్తుండు తెలుసా? 16కి ఇస్తుండు. అట్లుంటుంది మా చిన్న అక్కతోని. 16కి ఇస్తాను. ఏ 16 में दे दो ना. బాగుంది. బోల్ మत. पापड़ बिल्ला కావాలా వద్దు మీకు? వద్దు వద్దు. పాపడ బిల్ల ఎందుకు? పాపడ బిల్ల తీసేసి ప్రైస్ తక్కువ చేసి. ఇది సీజెట్లో ఉన్నాయి. నా కంపెనీలో ఉన్నాయా? ఇక్కడ సీజెట్ లేదాతో 2300కి ఇచ్చేది. ఏం తీసుకున్నా? ఇది బాగుంది.
దాలా కానీ ఊడిపోతాయేమో కదా. అక్క ఈయనతోనే వేసిద్దాం అక్క 10 రూపాయలకి అని చెప్పక్క. ఏమంటావు అక్క? ఇంటికి పోయి మనమే షాప్ సెటప్. नहीं हम ब्लॉग बनाते आप डायलॉग मारते उसमें नहीं आता मुझे। नहीं आता, डायलॉग नहीं आता भैया को. ఫైనల్ గా కొంటున్నాం. అదే ఫస్ట్ షాప్ వచ్చినాం కదా रोज शॉपिंग करते रहते. हमारे हस्बैंड क्या बोलते हैं విన్నర్ గా నా టుకుడా హిందీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నాకేందో హిందీ అర్థమైతుంది, బట్ నాకు రిటర్న్ మాట్లాడడానికి రాదు, అది ప్రాబ్లం. మా షాపింగ్ మొత్తం చాలా ఫన్నీగా అయింది, మొత్తం కామెడీగా నవ్వుకుంటే షాపింగ్ చేసినాం మేము. మళ్ళీ వైబ్ అంటే అట్లనే ఉంటది కదా కజిన్స్ తో. దండం పెట్టాలి అక్కకి. ये दे दो भैया 120 में. అట్లా నడుస్తుంది. ఎట్లుంది అక్క నీ ఎక్స్పీరియన్స్? అట్లట్లుంది కొంచెం తేడా ఉంది, ఆకలేస్తుంది. ఏం కొనాలో అర్థం కావట్లేదు, అన్ని కొనాలనిపిస్తుంది. మా రేట్లేమో పేలిపోతున్నాయి. ఒక్కొక్కటి చార్మినార్ తక్కువ ఉంటుంది కదా అని వస్తే బాగా వీళ్ళు కూడా అప్డేట్ అయిపోయారు రేట్లు పెంచి. ఏం చేస్తాం, అట్లుంది పరిస్థితి. ఇక్కడ చూడండి, ఒక మదర్ కష్టాలు. టైగర్ బాబు కోసం మా అక్క ఒక టాయ్ కొంటుంది, ఇంకా అక్క షాపింగ్ చేసింది. టైగర్ బాబు కోసం కూడా కొనాలి కదా. ఇంకా టైగర్ బాబు వాళ్ళ డాడీ దగ్గర మంచిగా ఉండిపోతాడు, అస్సలు సతాయించాడు. అందుకే ఇంత ప్రశాంతంగా అక్క షాపింగ్ చేస్తుంది. ఒకవేళ మీరెవరైనా బేగం బజార్ కానీ చార్మినార్కి వెళ్తే ఖచ్చితంగా బార్గెనింగ్ చేయండి, లేకపోతే మీరే మోసపోతారు. ఎంత కొన్నా అక్క మాత్రం సాటిస్ఫై అవ్వదు. నాకు ఇయరింగ్స్ అంటే ఇష్టం కానీ అంత లేవు. ఇడ దా మరి బట్టి నీ సైజు ఉన్నాయి ఈడ, ఇక కరెక్ట్ సరిపోతాయి నీకు. చూడు చీ అన్నది ఇప్పుడు ఈమెకు చూడు కరెక్ట్ సరిపోతాయి. ఇసుక సైజు ఏ నై. ఫైనల్ గా మా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము తినడానికి వెళ్తున్నాం. ఏడికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వద్దా అక్క బయటనే ఆర్డర్ పెట్టుకొని తిందామని. వెళ్ళేటప్పుడు ఫాస్ట్ ఫుడ్ తీసుకుని వెళ్దాం. బెస్ట్. ఎక్కడ ఉంటుంది. ఈ రోజు మాత్రం భయ్యా అని ఒక్కటే చంపేసా వాళ్ళందరినీ. ఇంతకీ వీడియో ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పండి.